హే గైస్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఎగ్జాంపుల్తో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మన ఇండియన్ బార్డర్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? ఆర్మీ వాళ్ళు కదా. అండ్ మన ఇండియన్ డేటాని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? సైబర్ సెక్యూరిటీ వాళ్ళు. అండ్ ఎంఎన్సీ కంపెనీస్ యొక్క డేటా ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? క్లౌడ్ సెక్యూరిటీ వాళ్ళు. సో ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది మనకి. అండ్ ఇంకా మనం కంటెంట్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక సైబర్ సెక్యూరిటీ అనేది మనకి ఇండియాలో మోస్ట్ డిమాండబుల్ జాబ్ అనమాట. అండ్ మీరు అదర్ కంట్రీస్లో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక ఇండియా కన్నా మనకి అదర్ కంట్రీస్లో జాబ్ ఆపర్చునిటీ అయితే చాలా ఉన్నాయన్నమాట. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేయొచ్చు మనం ఈ కోర్స్ నేర్చుకుని. అండ్ ఈ కోర్స్ నేర్చుకోవడం మనకి ఎంత టైం పడుతుంది భయ్యా అంటే కనుక ఆల్మోస్ట్ మనకి 6 to 12 months అయితే పడుతుంది. ఫస్ట్ 6 months కూడా మనం బేసిక్ మీద ప్రొటెక్ట్ చేసుకుని సో బేసిక్స్ మీద వెళ్తాం. నెక్స్ట్ 6 months మనం ఇంటర్న్షిప్ చేసుకుని అక్కడి నుంచి మనం జాబ్ ప్రిపేర్ అయితే కనుక మనకి ఈజీగా జాబ్ అయితే కనుక ఫుల్ లెవెల్లో ప్రో లెవెల్ అయితే మనం జాబ్ కొట్టే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ ఈ యొక్క వీడియోని మీరు 100 lakhs టార్గెట్ చేసినట్టయితే కనుక నేను డైలీ ఎపిసోడ్ 1 నుంచి 100 వరకు కూడా సైబర్ సెక్యూరిటీ ఫుల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిన వీడియోస్ అయితే నేను కంప్లీట్గా మీకు అయితే అందిస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ఎలాంటి మంచి కంటెంట్ కోసం అయితే కనుక. అండ్ కంటెంట్లోకి వెళ్ళిపోయినట్టయితే గైస్ ఇక్కడ సైబర్ సెక్యూరిటీని మనం నేర్చుకోవడానికి ఫస్ట్ చాలా బేసిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు స్ట్రాంగ్ బేసిక్స్ ఎప్పుడైతే నేర్చుకుంటారో మీకు అప్పుడు ఒక క్లారిటీ అయితే వస్తుంది సైబర్ సెక్యూరిటీ ఏంటి అని చెప్పేసి. సో బేసిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ఒక బిల్డింగ్ బేస్మెంట్ ఎంత ఇంపార్టెంట్ మన సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికి బేసిక్స్ అంత ఇంపార్టెంట్. సో బేసిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంచెం క్లారిటీ అయితే ఇస్తున్నాం. సో దేని మీద ఫోకస్ చేయాలని చెప్పేసి. అండ్ మీరు సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, సైబర్ సెక్యూరిటీలో జాబ్స్ ఎలా ఉంటాయి, సో సైబర్ సెక్యూరిటీని నేర్చుకోవడం వల్ల మనకేంటి యూజ్ అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే తెచ్చుకోండి. మీరు మాల్వేర్ అంటే ఏంటి, ఫిషింగ్ అంటే ఏంటి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ ఎలా ఉంటాయి, మన మొబైల్లో కనుక వైరస్ ఇన్స్టాల్ అయితే మనం ఏ విధంగా డిలీట్ చేసుకోవాలి, సో వైరస్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక బేసిక్ అయితే నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఐపీ అడ్రస్ అంటే ఏంటి, డిఎన్ఎస్ అంటే ఏంటి, నెట్వర్క్ పోర్టల్స్ అంటే ఏంటి, వీటి గురించి ఒక క్లారిటీ అయితే తెచ్చుకోండి. సో ఇది బేసిక్ అనమాట. ఈ బేసిక్స్ నేర్చుకుంటే మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఒక అండర్స్టాండింగ్ లెవెల్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చి మనకి మీకు హ్యాండ్స్ ఆన్ టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడైతే మీరు ఈ బేసిక్ నేర్చుకున్న తర్వాత టూల్స్ ఏవవుతున్నాయి ఈ టూల్స్ మీద ఫోకస్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఒక 20% అయితే మన సైబర్ సెక్యూరిటీలో ఈ బేసిక్ నేర్చుకున్న తర్వాత దీంట్లో రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి ప్రాక్టికల్ టూల్స్ అనమాట. ఈ ప్రాక్టికల్ టూల్స్ అనేవి మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. సో ఇవి చదవడానికి కూడా చాలా కష్టంగా ఉంటాయి. ఒకటి మనకి వైర్ షాక్, ఎన్మ్యాప్, బ్రూట్ సూట్, మెటాస్పాలిట్, సో ఇవి అన్నమాట మెయిన్. సో ఈ టూల్స్ నేర్చుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చిన మనకి కాలీ లినక్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ కాలీ లినక్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల మీకు ఒక బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో ఈ కాలీ లినక్స్ యూజ్ చేసి మనం వనబులెట్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ఏవైతే ప్రాక్టికల్ టూల్స్ అనేవో ఈ ప్రాక్టికల్ టూల్స్ అనేవి దీంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు రేపు వీడియో చేస్తాను కాలీ లినక్స్ ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి. సో ఈ కాలీ లినక్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ల్యాబ్ సెటప్ అయితే చేయండి. సో ఈ ల్యాబ్ సెటప్ అంటే మనకు ఓన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనమాట. టాప్ 10 వనబులెట్స్ అయితే నేర్చుకో కెరీర్ అనేది మీరు ఏ విధంగా చూస్ చేసుకుంటారు. సో గైస్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ మనకి చాలా కెరీర్ పాత్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బేస్డ్ ఆన్ మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి అయితే కనుక మీరైతే ఒక కెరీర్ అనేది చూస్ చేసుకోండి. ఇది కెరీర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇక మీకు కెరీర్ పాయింట్కి సంబంధించినటువంటి ఫుల్ లెంత్ స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ వేస్తున్నాను చూడండి. సో దీంట్లో మనకి ఎస్ఓసి అనలిస్ట్ ఉంటారు, అండ్ పెన్ టెస్ట్ ఉంటారు, క్లౌడ్ సెక్యూరిటీ ఉంటారు, యాప్ సెక్యూరిటీ అండ్ యాప్ టెస్టింగ్ పర్సన్ అయితే ఉంటారు, అండ్ జిఆర్సీ అయితే ఉంటారు అనమాట. సో వీళ్ళు మేజర్గా మనకి కంపెనీస్ చూస్ చేసుకునే పర్సన్స్ అనమాట వీళ్ళు. సో మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి మీరైతే చూస్ చేసుకోండి మీకు దేని మీద ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి. డబ్ల్యూఎస్కి వెళ్దాం అనుకుంటున్నారు, సో దాంట్లో మీకు క్లౌడ్ సెక్యూరిటీ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా యాప్ డెవలప్ చేయాలనుకుంటున్నారు, కంపెనీస్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, మీరు యాప్ సెక్యూరిటీ కింద వెళ్ళొచ్చు. సో ఇలాగే డిఫరెంట్ పార్ట్స్ మీద డిఫరెంట్ వర్క్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టు శాలరీ చూసుకున్నట్టు మనం అప్రాక్సిమేట్లీ మనకి 70 to 1 lakh వరకు మనకి శాలరీ అయితే పే చేస్తారనమాట ఎవ్రీ కంపెనీ బేస్డ్ అపాన్ మన ఎక్స్పీరియన్స్ బట్టి అయితే. నెక్స్ట్ వచ్చిన మనకి సర్టిఫై ఎలా అవ్వాలి. సో భయ్యా మనం బేసిక్స్ అని నేర్చుకున్నాము, హ్యాండ్ టూల్స్ నేర్చుకున్నాము, ఇవన్నీ బాగానే నేర్చుకున్నాము ఓకే, బట్ మన సర్టిఫికేషన్ ఎలా తెచ్చుకోవాలంటే ఈ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత మీరు కంపెనీస్కి ఇంటర్న్షిప్కి అయితే అప్లై చేయండి. ఇక్కడ ఇంటర్న్షిప్కి అప్లై చేస్తే మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. మీకు తెలియని విషయాలు అయితే మీకు చాలా వరకు తెలుస్తుంది అనమాట. నేను ప్రజెంట్ అయితే కనుక ఇంటర్న్షిప్ అయితే చేశాను, బట్ నాకు టైం కుదరక నేనైతే కనుక ఇంటర్న్షిప్ అయితే డ్రాప్ అయితే అయ్యాను అనమాట. అండ్ ఇంకా గైస్ ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఇంటర్న్షిప్ అయితే చేయండి. మీరు 6 months అయితే ఇంటర్న్షిప్ చేసినట్టయితే కనుక మీకు కొంచెం అయితే కనుక ఒక నాలెడ్జ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు సో ఇది అయిపోయిన తర్వాత 6 months బేసిక్స్ నేర్చుకుంటే 6 months ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మీకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే మేజర్గా కంపెనీకి ఒకవేళ వర్క్ నచ్చితే కంపెనీ వాళ్ళే మిమ్మల్ని అయితే హైర్ అయితే చేసుకుంటారు అనమాట. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అయితే అనుకున్నా, సింపుల్గా అయితే చెప్పాను మీకు క్లారిటీగా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే నేను చేస్తాను. చెప్పడం మర్చిపోయాను, ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరైతే బుక్స్ అయితే చదవండి, లేదంటే కనుక ఆర్టికల్స్ అయితే చదవండి. అండ్ మనకి ఇవన్నీ కూడా భయ్యా మాకు మీకన్నా ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటే మనకి యూట్యూబ్లో ట్రై హ్యాక్ మీ అని చెప్పేసి ఒక పర్సన్ అయితే ఉన్నారు, వాళ్ళు చూడండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్స్ చదవండి, బుక్స్ అయితే తీసుకోండి. ఇంకొకటి నా చిన్న టిప్ ఏంటంటే మీరు పైథాన్ నేర్చుకుంటే చాలా బెటర్ అనమాట. సో అది నా సజెషన్ అయితే. ఇంకా థ్యాంక్ యూ.